హార్మోజ్ జలసంధి వద్ద ట్రాఫిక్ జామ్ 700కు పైగా ట్యాంకర్లు ఇరుక్కుపోయాయి. హార్మోజ్ జలసంధి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హార్మోజ్ జలసంధిలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జలసంధిని మూసివేశామని, నౌకలు వస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించడంతో ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ పరిణామాలతో హార్మోజ్ మార్గంలో 700 పైగా ట్యాంకర్లు నిలిచిపోయాయి. వీటిలో అత్యధికం చమురు నౌకలే. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రభావం చమురు ధరలపై పడుతుంది. మారిటైమ్ అనలిటిక్స్ సంస్థల విండ్ వరల్డ్ కేప్లర్ డేటా ప్రకారం హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇరాన్ హెచ్చరికలతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. మార్చి 1న 2.8 మిలియన్ బ్యారెళ్లతో కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే హార్మోజ్ జలసంధిని దాటాయి. 2026 ప్రారంభం నుంచి ఈ మార్గంలో ఇప్పటి వరకు రోజుకు సగటున 19.8 మిలియన్ బ్యారెల్ చమురు రవాణా జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం చమురు రవాణా 86% మేర తగ్గింది. ఇక మార్చి 2వ తేదీ ఉదయం కేవలం ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ఈ జలసంధి మీదుగా ప్రయాణించాయి. ప్రస్తుతం హార్మోజ్ జలసంధికి అటు ఇటుగా 706 ఇరాన్ కాకుండా ఇతర దేశాల ట్యాంకర్లు నిలిచిపోయినట్లు విండ్ వార్డ్ కేప్లర్ డేటాతో వెల్లడైంది. వీటిలో 334 చమురు రవాణా నౌకలే కావడం గమనార్హం. మిగిలినవి ఇతర కార్గో నౌకలు. ఇక గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో కూడా కొన్ని నౌకలు నిలిచిపోయాయి. ఇక యుద్ధం ఇరాన్ లో, నష్టం భారత్ లో. హార్మోజ్ మార్గంలో రోజుల తరబడి రవాణా నిలిచిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలసంధి మార్గంలో ట్యాంకర్లు రద్దీ పెరగడం, డెలివరీ ఆలస్యం అవడం వంటి కారణాలు చమురు కొరతకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ జలాల్లో వెళ్లే నౌకలు బీమా ప్రక్రియను చాలా కంపెనీలు కఠినతరం చేశాయి. అటు హార్మోజ్ మార్గంలో ప్రయాణించే నౌకల ప్రీమియం కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి చమురు ధరలపై ప్రభావం చూపించే అవకాశం భారీగా కనబడుతుంది. అయితే ఈ ప్రభావం భారత్ పై ఎంత మేరకు ఉంటుంది? తాజా ఉద్రిక్తల నేపథ్యంలో ఆసియా, ఐరోపాలోని కొన్ని రిఫైనరీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. యుఎస్, గల్ఫ్ కోస్ట్, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా నుంచి చమురు కొనుగోలు వైపు దృష్టి మళ్లాయి. అయితే భారత్, చైనా మాత్రం ముడి చమురు దిగుమతుల కోసం హార్మోజ్ మార్గం పైనే అధికంగా ఆధారపడుతున్నాయి. మన దేశ అవసరాలకు తగిన ఎల్పిజిలో 80 నుంచి 80% దిగుమతుల రూపంలో లభిస్తుంది. ఇందులో అత్యధికం గల్ఫ్ ఉత్పత్తిదారు నుంచి హార్మోజ్ జలసంధి మార్గంలో వస్తుంది. ప్రస్తుతం మన వద్ద ఉన్న ఎల్పిజి నిల్వలు 2 వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మార్గం నుంచి రోజుకు సగటున 2.5 మిలియన్ బ్యారెల చమురు దిగుమతి అవుతుంది. మన దేశం మొత్తం దిగుమతుల్లో ఇది 50%కి సమానం. ఈ సరఫరా నిలిచిన మన నిల్వలు 60 రోజుల వరకు సరిపోతాయి. అందువల్ల ప్రస్తుతానికి భారత్ పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్గం నిర్వాధికంగా మూతపడితే భారత్ తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దేశీయ సరఫరాను రక్షించేందుకు మన దేశ పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అవసరమైతే చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3వ రోజు పెరిగి దాదాపు $80గా ఉంది. యూరోపియన్ యూనియన్ గ్యాస్ ధర 40% పైగా పెరిగింది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీలో ఒకటైన రాస్ తనురా చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. సాధారణంగా ఇక్కడ రోజుకు 5 లక్షల బ్యారెల చమురును ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ మార్కెట్లో సౌదీ చమురు వాటాలో ఇది దాదాపు 16%కి సమానం. ఇది కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.